రైట్ రైట్. సో క్రియేటివ్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వాట్ కెన్ వి ఇన్ఫర్ ఏం వస్తుంది మనకి? ఇట్స్ మై బ్రదర్స్ నేమ్ అండ్ మై నేమ్ టుగెదర్. సో ఇద్దట్లో కృష్ణ కామన్ ఉంటుంది, కృష్ణ చైతన్య, వంశీ కృష్ణ. సి స్టాండ్స్ ఫర్ కృష్ణ, వి రైట్ కృష్ణ విత్ CRISNA. సో కృష్ణ, R is Reddy, Krishna Reddy's effective aptitude training empowers you. Okay. So this is the abbreviation. Right. And we have established this. It was like Chaitanya Reddy's training institute. We have changed it to Krishna Reddy's training institute. Once he joined, when I started it, it was my name, like Chaitanya Reddy. And then when Vamshi joined, Vamshi Krishna is his name, Krishna Chaitanya. Krishna is a common point, so we have modified it to Krishna Reddy's effective. And people ask me a lot of times, Krishna numerology na endu change chesinavu? And there are quite two reasons. One of them is cricket. Right. I'm a huge fan of cricket, and I played a lot of cricket in my college. I was captain for Nizam College. So cricket and Krishna, the pronunciation is same. So right. I wanted to change it to cricket. Being a cricket lover, cricket Krishna. The other reason is Krishna Chaitanya Reddy, KCR. If it starts with K, it becomes KCR. And when one person is already popular, and when you aspire to become popular in the future, I was worried whether people would call me KCR 2 అంటారేమో, జూనియర్ కేసీఆర్ అంటారు. ఈ 2 జూనియర్లు ఎందుకో మనము ఎదిగేటప్పుడు నువ్వు ఎదగలేదని చెప్తాయి అనిపిస్తుంది నాకు. సో ఐ హేట్ దిస్ 2 and జూనియర్స్. సో ఏమంటారు, ముందు చూపు అంటారు కదా, అట్లా గట్టి బ్రాండింగ్ చేసుకున్నారు మీ పేరు మీద. చూస్తే చాలా మంది మధ్య కమెంట్స్లో ఎక్కువ యూట్యూబ్లో న్యూమరాలజీ ఎక్కడ చెప్పించినావు భయ్యా, న్యూమరాలజీ ఎక్కడ చెప్పించినావు, ఇంత మాట్లాడతావు కదా, మరి న్యూమరాలజీని నమ్ముతావా, అది ఇదని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై. ఐ హావ్ సెడ్ ఇట్ ఇన్ కపుల్ ఆఫ్ అదర్ ఇంటర్వ్యూస్. స్టిల్ పీపుల్ ఆస్క్ మీ, మన ఇంటర్వ్యూ చూసినాక హోప్ఫుల్లీ న్యూమరాలజీ ఏం లేదు, ఇట్స్ ఆల్ హార్డ్ వర్క్, ఇట్స్ ఆల్ ప్యాషన్ అండ్ డిటర్మినేషన్ ఉంటేనే అవుతుంది. పేర్లలో అక్షరం తగిలించుకుంటే ఏమీ కాదు. అండ్ రైట్, సో ఇప్పుడు జనరలీ మీరు 2 ways ఉన్నాయి మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి అండ్ మీ ఐడెంటిటీ ప్రకారం. వన్ ఇస్ స్పీకర్, అండ్ మోటివేషనల్ స్పీకర్ అంటారు, లేకపోతే డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడే కృష్ణ చైతన్య. అండ్ ది అదర్ వన్ ఇస్ ది ట్రైనర్, లైక్ చైతన్య వంశీ ద ట్రైనర్. మీరిద్దరు ట్రైన్ చేసే విధానాలు. సో ఈ రెండిట్లో మీకు బాగా దగ్గరైంది ఏదంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ నాకైతే ట్రైనింగ్ ఈజ్ సంథింగ్ వెన్ యూ గెట్ టు మీట్ యంగ్ పీపుల్. వాళ్ళు అప్పుడే ఏదో సాధిస్తామని దాంట్లో ఉంటారు. అండ్ టు గైడ్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ to meet 200 to 300 people at a time. Right. ఒక కాలేజ్ పోతే we don't handle any class which is less than 200 people. Right. So 200 people కి మేము ఒక్కరం, నేను 200కి మా తమ్ముడు 200. సో వాళ్ళని రైట్ వేలో గైడ్ చేస్తుంటే అది ఒక తృప్తి వస్తుంది. లైక్ పీపుల్ హేట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎ లాట్, పీపుల్ హేట్ దేర్ లెక్చరర్స్, అండ్ వెన్ దే స్టార్ట్ లవింగ్ అస్ వీ ఫీల్ లైక్ అరే రైట్ వేలో రైట్ సబ్జెక్ట్ ఇస్తే వాళ్ళకేమి ఎన్నో తరాల పగలు ఉండయి. మనం అంటే కోపంతో కాలేజ్ రారు, వచ్చినాక కోపం తెచ్చుకుంటుంటారు బికాస్ ఆఫ్ మనం ఇరిటేటెడ్ ఫేస్ పెట్టి చెప్పడం ఎందుకు. సో బీయింగ్ ఎ ట్రైనర్ వాజ్ వెరీ టఫ్ జాబ్ ఫర్ మీ టు గెట్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ ట్రైనర్. సో ద ఫస్ట్ ప్రయారిటీ విల్ ఆల్వేస్ బీ ట్రైనింగ్. రైట్ వంశీ, మరి మీరేమండి? నాకైతే స్టోరీ టెల్లింగ్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అయితే రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. స్టోరీ టెల్లింగ్ అయితే ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. దే ఇమాజిన్ వాట్ ఎవర్ వి సే. అండ్ ఐ యూస్ టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్ వైల్ ఐ యూస్ టు టెల్ స్టోరీస్. సో స్టోరీస్ చెప్పినప్పుడే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫీడ్బ్యాక్లో కూడా మీ సబ్జెక్ట్ కన్నా స్టోరీసే బాగున్నాయి సార్, మీ స్టోరీ టెల్లింగ్ చేయండి, యూట్యూబ్లోకి పోండి అని వాళ్ళు ఇచ్చిన సలహాతోనే యూట్యూబ్లోకి కూడా వచ్చినాం. సో స్టోరీ టెల్లింగ్ ఈజ్ మై ఫేవరెట్. Like and subscribe Eagle Media Works.